హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ గుణ. ఈరోజైతే మనము కుమార శతకంలోని 25, 26 పద్యాలను మీ అందరికీ కూడా వినిపించాలని ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి బరులెవ్వరే నిదనతో భాషించినను మేలు పలుకవలయున ధరముగల చోట గీడు సర్గము నొనర్పంగరాదు గదరా కుమారా. ఈ విధంగా మనకు పద్యం అయితే ఉందండి. ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మనము తెలుసుకుందాము. మరి ఇతరులతో మాట్లాడినప్పుడు మంచి మాటలనే మాట్లాడవలెను, కానీ చెడు మాటలు మాట్లాడరాదు. మనకు ఆదరము లభించు చోట కష్టము కలిగేలా చేయరాదు. ఈ విధంగా పద్యం యొక్క తాత్పర్యము ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ పద్యం అయితే అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడైతే మనము 26వ పద్యంలోకి వెళ్దాము. మరి ఈ పద్యాన్ని అయితే మనము తెలుసుకుందాము. మరి సిరి చేర్చు బంధువుల నా సిరియే శుభములను సంగు చెలువుల గూర్చున్ సిరియే గుణవంతుడని ధరలో బొగడించునంచు దలపు కుమారా. ఈ విధంగా మనకు పద్యం అయితే ఉందండి. ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మనము తెలుసుకుందాము. మరి సంపదే సర్వ శుభములు సమకూర్చును అనేటువంటి అర్థంతో మనకు ఈ పద్యం అయితే చెప్పబడి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మనము తెలుసుకుందాము. మరి సంపద అనునది బంధువులను దరి చేర్చును, అప్పుడే అన్ని శుభములు కలుగును. ఆ సంపదయే మానవుని గుణవంతునిగా కీర్తించును. స్నేహితులు కూడా సంపద వలననే కలుగుదురు. కావున ఆ ధనమును ఈ భూమిపైన నీవు సంపాదించుము అని ఈ పద్యం యొక్క అర్థం మనకు చెప్పబడి ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఈ పద్యాల యొక్క తాత్పర్యాలు మీకు అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ గుణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి